హాయ్, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం కొబ్బరి నీటి గురించి మాట్లాడబోతున్నాము. నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేకవుతున్నాము కొబ్బరి నీరు గురించి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ శరీరంలోకి కొబ్బరి నీళ్లు ప్రవేశించినప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం జరుగుతుంది. అది సంభవిస్తుంది. కానీ కొబ్బరి నీరు గురించి చాలా మాట్లాడాలి. కొబ్బరి నీళ్లు చాలా బలంగా ఉన్నాయి మరియు ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఎండాకాలంలో మీ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ఉంచడం చాలా మంచిది. కారణం అది ORS కంటే మంచిది కాకుండా పనిచేస్తుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ శరీరంలోకి ప్రవేశించకూడని మరో ఒక విషయం ఈ కొబ్బరి నీళ్లలో ఉంది మరియు అది పొటాషియం. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ఏ కారణం చేతనైనా కొబ్బరి వాటర్ లాంటి ఏదో తీసుకోవడం మొదలు పెడితే లేదా కొబ్బరితో తయారు చేసిన చట్నీ లేదా కొబ్బరి లడ్డూలు తింటే శరీరంలో పొటాషియం పరిమాణం పెరగడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ పొటాషియం మన శరీరంలో ఉండకూడదు. ఇది తినడం మరియు త్రాగటం ద్వారా మన శరీరంలోని ఇతర విషయాలకు కూడా వెళుతుంది. ఇప్పుడు పొటాషియం ఎక్కువగా ఉండే కొబ్బరి వంటి వాటిని తీసుకుంటే రక్తంలో పొటాషియం స్థాయి కూడా పెరగడం మొదలవుతుంది. సాధారణంగా పొటాషియం సామాన్య విలువలలో ఉండటం వల్ల మన కండరాలు కదలడం కోసం బలం ఇస్తుంది. కానీ దాని విలువలు పెరగడం ప్రారంభించినప్పుడు ఈ పొటాషియం మన కండరాలలో శ్రమం సృష్టిస్తుంది. ప్రతి సెకను కొట్టే మీకు కలిగే నొప్పి మొత్తం శరీరానికి రక్తాన్ని ఇస్తుంది. ఈ పొటాషియం దానిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. When the levels of potassium increase, it makes your muscles tired and also affects your heart muscles, causing them to pump slowly. కాబట్టి మొదట్లో మనం చూడగల సంగతి ఇది బీపీ తగ్గుతుంది. పేషెంట్ చాలా ఖుషిగా ఉండినట్లుగా అనిపిస్తుంది. నా బీపీ తగ్గడం మొదలైందని. ముందుగా నేను మెడిసిన్ తీసుకున్నాను. ఇప్పుడు నా బీపీ తగ్గడం ప్రారంభం అవుతోంది. కానీ బీపీ బాగా తగ్గుతుంది, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అందుకే మీ బ్లడ్ రిపోర్టులో పొటాషియం విలువ నుంచి ప్లస్కు వచ్చేసేటప్పుడు మీరు అత్యవసరంగా డయాలిసిస్ చేయాలి. మీ కాలుల్లో స్వెల్లింగ్ ఉందా లేదా, మీకు కెటమైన్ స్థాయి ఉందా లేదా అని చూడాలేదు. ఆ పొటాషియంను శరీరం నుంచి త్వరగా తొలగించాలంటే అత్యవసర ప్రాతిపదికన డయాలసిస్ చేయించుకోవాలి. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లను పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్థాల నుండి దూరంగా ఉంచాలి. అందులో కొబ్బరి నీళ్లు ఒకటి. అదేవిధంగా అరటిపండ్లు, కివీస్, అవోకాడోస్, డ్రై ఫ్రూట్స్, జగ్గేరీ కూడా వీటికి దూరంగా ఉండాలని చెబుతారు, ఎందుకంటే వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగికి కొబ్బరి నీరు ఎందుకు నిషేధించబడిందంటే నాకు ఆశిస్తున్నాను మీరు ఈ వీడియో నుండి అర్థం చేసుకోగలరు. మరియు కొబ్బరి నీరు వంటి పొటాషియం అధికంగా ఉన్న ఇతర వాటిని ఎందుకు అనుమతించరు. అయినా నీ మనసులో ఏముందో ఏది అడిగినా నేను అందుబాటులో ఉంటాను. మీరు క్లినిక్లో నాకు కలిపి చూడవచ్చు. మరియు ఒక డాక్టర్ టీం ఉంది, మీరు వారితో మాట్లాడవచ్చు. And with that, I would like to conclude our discussion for today. మీకు తర్వాత వీడియోలో కలవాలి. నమస్తే.